వెల్కమ్ టు 108 టీవీ. ఆస్ట్రేలియాతో మూడో టెస్ట్ నేపథ్యంలో టీమిండియా నెట్స్ లో తీవ్రంగా శ్రమిస్తోంది. ప్రతిష్టాత్మక గాబా మైదానంలో జరుగుతున్న ప్రాక్టీస్ సెషన్లో భారత క్రికెటర్లు చెమటోడుస్తున్నారు. బ్యాటర్లు, బౌలర్లు తమ నైపుణ్యాలకు పదును పెడుతూ పోటాపోటీగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ సందర్భంగా టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వ్యవహరించిన తీరు హైలైట్ గా నిలిచింది. తన ఫుట్వర్క్ పై ప్రధానంగా దృష్టి పెట్టిన కోహ్లీ హాఫ్ స్టంప్ దిశగా వచ్చిన బంతుల్ని ఎదుర్కోవడంలో కాస్త తడబడ్డాడు. అయితే తన అనుభవాన్ని ఉపయోగించి ప్రతికూలతలను అధిగమించేందుకు ప్రయత్నించాడు. అదే విధంగా కోహ్లీ యువ ఆటగాళ్లను ఉద్దేశించి సలహాలు, సూచనలు ఇస్తూ వారిలో స్ఫూర్తిని రగిల్చాడు. ఆటగాళ్లను ఉద్దేశించి ముఖ్యంగా ధ్రువ్ జురెల్, నితీష్ కుమార్ రెడ్డితో చాలాసేపు ముచ్చటించిన కోహ్లీ వారిలో ఆత్మవిశ్వాసం నింపాడు. ఆ సమయంలో కెప్టెన్ రోహిత్ శర్మ ఆటగాళ్లతో కలిసి చేతులు కట్టుకుని వెనుక నిలబడ్డం గమనార్హం. ఈ నేపథ్యంలో కోహ్లీ అభిమానులు క్రేజీ కామెంట్లు చేస్తున్నారు. ఈ సిరీస్ లో మిగిలిన మ్యాచ్లకు ఆసీస్ గడ్డపై అనుభవం ఉన్న కోహ్లీని కెప్టెన్ గా అభిప్రాయపడుతున్నారు.